బీపీటీ, ఎంఎల్టీ, అనస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనం గణాంకాలను కనుక చూసుకుంటే ప్రతి 9 మందిలో ఒక్కరికి జీవితాంతం క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో క్యాన్సర్ రాకుండా అరికట్టుకోవచ్చా? ఇలాంటి పూర్తి వివరాలను మనం మాట్లాడదాము. ఈరోజు నాతో పాటుగా ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. నమస్తే. నమస్కారం అండి జయ గారు. మా అంటే టీవీలో ఏ న్యూస్ చూసినా, ఆన్ స్క్రీన్ ఎక్కడ కనిపించినా కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి విపరీతంగా కనిపిస్తోంది. ఇదివరకు ఎక్కడో పలానా ఒక ఊర్లో ఒకరున్నారు, ఇద్దరున్నారు అనుకునేవాళ్ళం. అది కాస్త ఊరు కాస్త ఇల్లు కాస్త మన ఫ్యామిలీకే వచ్చేసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సంఖ్య ఇంతలా పెరిగిపోవటానికి కారణం ఏంటంటే మీరేం చెప్తారు? కారణం ఏంటి అంటే, ఒకటి, మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతండి? యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 45 ఏళ్ళు. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 75-80 వరకు ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే. ఇప్పుడు యాజ్ యూ గ్రో ఓల్డ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే సెల్ డివిజన్లో సెనెసెన్స్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో మ్యూటేషన్స్ ఎక్కువ అక్యూములేట్ అవుతాయి. మ్యూటేషన్స్ అక్యూములేట్ అయ్యి అది అదుపు తప్పి డివిజన్ అవుతుంది అనమాట. క్యాన్సర్ అంటే ఏంటో కాదు కదండి, మన ఓన్ సెల్స్, మన శరీరంలో మన కణాలే అదుపు తప్పి విభజిస్తాం. అదే క్యాన్సర్. ఓకే. ఎందుకంటే ఈ సెల్ డివిజన్ మామూలుగా రోజు అవుతూనే లక్షల కొద్ది. అంటే మన ఆయుష్ పెరిగే కొద్దీ క్యాన్సర్ కణాలు ఎక్కువగా రావటం వలన అలా కాదండి. ఆయుష్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే కొద్దీ మన సెల్స్ డివిజన్ అయినప్పుడు ఏదో ఒక మ్యూటేషన్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్ అవనివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అన్న అవనివ్వండి, కణాల విభజన అనేది ఒక పద్ధతిగా జరుగుతుందమ్మా. ఎంత పద్ధతి అంటే ట్యూమర్ సప్రెసార్ ప్రోటో ఆంకోజీనను 2 కంట్రోల్ చేస్తాయి. ఓకే. ఈ 2 విభజనని ఆ కణాల్లో ఆ జన్యుల్లో జీన్స్లో ఏదన్నా మార్పు వచ్చింది అనుకోండి, మార్పు వస్తాం వలన మ్యూటేషన్ అక్యుములేట్ అయింది అనుకోండి, ఆ కంట్రోల్ చేసే గుణం అనేది పోతుంది. ఓకే. సో ఈ ఐదర్ ఆఫ్ ద జీన్స్లో ఒక్కదానికి మ్యూటేషన్ ఉండి అక్యుములేట్ అయ్యి, ఇప్పుడు ట్యూమర్ సప్రెసార్ జీన్లో మ్యూటేషన్ వచ్చేసి ఆ సప్రెస్ చేసే గుణం పోయింది అనుకోండి, అది అవసరం లేకపోయినా అంటే మితిమించి విభజిస్తాయి అన్నమాట. కంట్రోల్ అనేది కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు విభజిస్తాం వల్ల ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చమ్మా. అది బినైన్ అవ్వచ్చు, ఆ ట్యూమర్ మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. బినైన్ అంటే అక్కడే ఉంటుంది, ఎక్కడికి సోకే గుణం ఉండదు దానికి. మ్యాలిగ్నెంట్ అంటే అది మామూలుగా రక్త కణాల్లో, లింఫ్ వెసల్స్లో చొచ్చుకుపోయి వేరే చోటకి, వేరే అవయవాలకి సోకే గుణం ఉంటుంది అనమాట. అయితే ఇందులో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంతవరకు రీజన్గా ఉంటాయండి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. మెయిన్గా ఆహార అలవాట్లు అంటే ఏదైనా ఇన్ మోడరేషన్ అనమాట. అంటే పండ్లు, కూరగాయలతో కూడిన మంచి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఊబకాయం లేకుండా చూసుకోవాలి. ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. అంటే చాలా క్యాన్సర్స్కి అది ఒక కారణం. ఒబిసిటీ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది చాలా క్యాన్సర్లకు కారణం అనమాట. ఎస్పెషల్లీ స్మోకింగ్. పొగాకు ఏ రూపంలో అయినా, పొగ రూపంలో అయినా కొంతమంది తింటారు పొగాకు, టొబాకో చూయింగ్, వాళ్ళలో ఓరల్ క్యాన్సర్స్ అవన్నీ చాలా కామన్. ఎస్పెషలీ మన దేశంలో తెలంగాణ అండ్ నార్త్ కర్ణాటకలో ఎక్కువ ర్యాంపెంట్గా ఉంటుంది ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ఇక్కడ పిడ్ అంటారు, చుట్టూ పెట్టుకొని బుగ్గ పెట్టుకుంటారు. ఆ బుగ్గంతా అదంతా క్యాన్సర్గా మారిపోతుంది అనమాట. అది స్మోకింగ్ వల్ల, పొగ రూపం వల్ల ఒక లంగ్ క్యాన్సరే కాదు, బ్లాడర్ క్యాన్సరు, గాల్ బ్లాడర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్, వీటన్నిటికీ స్మోకింగ్ కారణం. 40% క్యాన్సర్లకి ప్రత్యక్షంగా పరోక్షంగా టొబాకో, పొగాకు అనేది కారణం అనమాట. వీటన్నిటికీ దూరంగా ఉంటాము, డ్రగ్స్కి వీటన్నిటికీ దూరంగా ఉంటాము. అండ్ స్క్రీనింగ్ చేయించుకోవటం.
అంటే స్క్రీనింగ్ ఎలిజిబుల్ ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కెమికల్ ఉందో ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్, ఉమెన్స్ క్యాన్సర్స్లో ఎక్కువ శాతం వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. అవును. ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ 40 దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ అది చేయించుకోవటం వలన ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటుంది. ప్రివెన్షన్ కాదు కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటుంది. ఏంటంటే మనం చేతికి తగలాలంటే 2 సెంటీమీటర్లు ఉండాలండి. ఆ స్టేజ్కి రావాలంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్లో కూడా, ట్రిపుల్ నెగిటివ్ అవి ఆల్రెడీ వేరే బ్లడ్లోకి వెళ్ళిపోయి వేరే ఆర్గాన్కి కూడా సోకే అవకాశం ఉంది. అందుకని మ్యామోగ్రఫీ చేస్తాం వల్ల సూక్ష్మ దశలో అంటే మిల్లీమీటర్ సైజులోనే మనకు తెలుస్తుంది. అప్పుడు దాని వలన దాని ఎఫెక్ట్స్, దాని పరిణామాలు ఇయర్లీ వర్స్ 40 దాటిలో చేయించుకుంటాం వల్ల చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక చీర ఖరీదు కాదమ్మా ఈ మ్యామోగ్రఫీ. మన చీర కొంటాం, గోల్డ్ చీర కొనుక్కుంటే పక్కన పెడతాం. సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేదనుకోండి చేయించుకోండి అని. కానీ మహిళలు ముందుకు రారమ్మా. మొన్న కూడా ఒక సర్వే చేస్తే తెలంగాణలో స్క్రీనింగ్ ఆల్మోస్ట్ 5 to 10% కూడా స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు. రీజన్ ఏమై ఉంటుంది? మీరే ఏం గెస్ చేస్తారు? రీజన్ అంటే డైలీ డీల్ చేస్తానే ఉంటారు. డైలీ ఏంటంటే మహిళలకి చాలా పనులు ఉంటాయి, అది దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ బ్రెడ్ విన్నర్స్ ఆల్సో. బయటకు వెళ్తా వాళ్ళు ఎర్న్ చేస్తాం, ఇంట్లో చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం, హస్బెండ్ చూసుకోవటం అన్నీ చేస్తారు. వాళ్ళ ఒక హెల్త్ వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే రీజన్ అనుకోవాలంటారా? లేకపోతే క్యాన్సర్ అనే పదం అది కూడా ఒకటి. ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు చేయించుకోండి అమ్మ టెస్ట్, ఒక చీర కది అంటే డబ్బులు కాదండి, భయము. అలా వెళ్తే ఏమన్నా డయాగ్నోస్ అవుద్దాం అని భయం. డయాగ్నోస్ అయితే ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది, వచ్చేది ఏది ఆపలేము. నేను అది కూడా సజెస్ట్ చేస్తా. ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి హౌస్ ఇట్లాంటి కిట్టీస్ అయి ఉంటాయి, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటున్నాయి. ఏదో అందరూ సరదాగా ఒక ఇయర్లీ ఒక రోజు ఒకటి కిట్టి అంటారు, ఒకటి హెల్త్ కిట్టి అలా పెట్టుకోండి. ఒక్కరోజు పెట్టుకొని అందరు వెళ్ళి చేయించుకోండి, ధైర్యం వస్తుంది అని కూడా చెప్పాను. అండ్ దాంతో పాటుగా ఇది భయపడేలాగా కూడా ఉండదు. ఆ ట్రీట్మెంట్, ఆ టెస్ట్ చేయటం అనేది భయం ఏం ఉండదు. పెయిన్ కాదు, పెయిన్ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. మ్యామోగ్రఫీ పెయిన్ అని అంటారు కానీ అంత ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ వచ్చినాయి కదమ్మా, అంతగా ఏదో నొక్కినట్టు ఉంటది అంతేగాని పెయిన్ అనేది ఏం అంత ఉండదు. బట్ అంటే తర్వాత వచ్చాక ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు ముందు వచ్చే బాధని కొంచెం ఉన్న నొప్పిని భరించడం బెటర్ కదా. వెస్ట్రన్ కంట్రీస్ తో పోల్చుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువగా ఉందండి? అంటే వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే స్పెషల్ క్యాన్సర్స్ అంటే మనకు తెలిసినట్టు సర్వైకల్ క్యాన్సర్ మనకి 1/5 ఆఫ్ ద బర్డన్ మనకి ఇక్కడే ఉంది. అంటే సర్వైకల్ క్యాన్సర్కి వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే ఆర్గనైజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉందమ్మా. అంటే వాళ్ళకి ప్యాప్స్మియర్ అనేది గవర్నమెంటే పిలిచి ఎలిజిబుల్ ఉమెన్ అందరికీ చేస్తుంది. మనకు అధిక జనాభా ఉన్న దేశము, పైగా బడ్జెట్ వైజ్ హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ. ఇంత కొంతవరకు మెరుగే ఇప్పుడు చాలా వరకు వీళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తుంది. స్క్రీన్లో కొంచెం ఎన్సిడీస్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో. అండ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ ఇంత వ్యాస్ట్ కంట్రీలో మనం ఎంత చేసినా ఒక డ్రాప్ ఇన్ ఓషన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మనము పోలియో చుక్కల్ని కనుక ఏ విధంగా వేసి అవేర్నెస్ క్రియేట్ చేసి, అదొక ఎగ్జాంపుల్గా మీరు కరెక్ట్. నేను ఎప్పుడు ఇదే చెప్తాను ఎగ్జాంపుల్. ఎక్కడ అంటే ఏదన్నా చూడండి, పోలియో ఏంటి, ఇప్పుడు ఐఎమ్ ఏ రొటేరియన్ ఆల్సో, నాకు తెలుసు పోలియో ఇంపార్టెన్స్. ఏదన్నా మనం చెయ్యాలి, ఇది దృఢ సంకల్పంతో చెయ్యాలి అంటే, ఆ మార్పు తీసుకురావాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలమ్మా దీంట్లో. అంటే గవర్నమెంట్, ఎస్పెషల్లీ గవర్నమెంట్కే మనం ఎంత స్వచ్ఛంద సంస్థ, ఎంత ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినా కానీ గవర్నమెంట్కే ఆ లాస్ట్ హౌస్ రీచ్ అయ్యే కెపాసిటీ గవర్నమెంట్కే ఉంటుంది. సో ఇప్పుడు పోలియో అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. రోటరీ ఇంటర్నేషనల్, WHO, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఒకప్పుడు దీన్ని అసలు మనం అరగట్టగలమా, పోలియో అనేది మనం ఈ భూమి నుంచి పారదోలగలమా అనే స్టేజ్లో ఉంది. ఇప్పుడు దిస్ నియర్ టు, స్లోగన్ ఇదే, దిస్ నియర్ టు ఇరాడికేషన్ పోలియో అనేది. అసలు మన దేశంలో ఏదో కొన్ని దేశాల్లో ఎప్పుడన్నా 1-2 కేసెస్ అట్లా వస్తున్నాయి. ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ఎరాడికేషన్ పోలియో. అలా యుద్ధ ప్రతిపాదిక మీద గవర్నమెంటు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తే చాలా వరకు మార్పు మనం తేగలం. అంటే ముందుగానే పసిగట్టగలుగుతాము,
దాన్ని అరికట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అవును. ఎందుకంటే చాలా గ్రౌండ్ లెవెల్ చాలా మంది పనిచేస్తారు కాబట్టి ఆ, ఎగ్జిక్యూషన్‌లో. ఓకే. సో, అది లాస్ట్ మనం ఏంటంటే ఇక్కడ కాదు. ఇయన్నీ లాస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి. అవును. రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్‌కే ఈ కెపాసిటీ ఉంటది. అండ్ గవర్నమెంట్ అన్నీ చేయలేదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు దాంట్లో భాగం అవ్వాలి. కరెక్ట్‌గా. తర్వాత ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్‌కి సంబంధించి వచ్చిన వ్యాక్సినేషన్‌కి సంబంధించి చాలా అనుమానాలు. పిల్లలకి ఏ వయసు నుంచి ఇప్పించాలి? ఎలా చేయాలి? 40+ అయితే ఎట్లా? టీనేజ్‌లో అయితే ఎట్లా? ఇలాంటి క్వెషన్స్‌కి మీరు ఏం చెప్తారు? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడు నాకు ఉన్న ఇదమ్మా చాలా వరకు చాలా రిప్రజెంటేషన్స్ చాలా అసోసియేషన్స్ నుంచి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ జరిగింది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా కొంచెం పార్ట్ తీసుకొని కొన్ని పాకెట్స్లో వేస్తాము అలా చేశారనమాట హెచ్పివి వ్యాక్సిన్. బట్ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటంటే ఒకప్పుడు 2007-8 ఆ ప్రాంతంలో WHO ఆ టైమే వచ్చింది. 7 హెచ్పివి వ్యాక్సిన్ వచ్చింది అప్పుడే. సో, ఆ టైం ఏంటంటే WHO డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్రికాను, ఇండియాను తీసుకుంది అప్పుడు. కొన్ని పైలట్ స్టడీస్ లాగా చేస్తానికి. అప్పుడు దాంట్లో ఇండియాలో గుజరాత్ అండ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందమ్మా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం అండ్ కడప, కర్నూలు దట్ సమ్ డిస్ట్రిక్ట్ తీసుకుంది. సో, ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో భద్రాచలం ప్రాంతంలో వేశారు ఈ వ్యాక్సిన్. వేసినప్పుడు అది వ్యాక్సిన్ వల్ల ఏం కాలేదు. ఇట్స్ అబ్సల్యూట్‌లీ సేఫ్ వ్యాక్సిన్ అమ్మా. ఇప్పుడు కొన్ని 5 మిలియన్స్‌కి ఎక్కువ ఇచ్చారు. కానీ అక్కడ ఆ ట్రైబల్ ఏరియాలో పిల్లలు అంటే వేరు వేరు కారణాల వలన ఒకళ్ళు ఏదో సూసైడ్, ఒకళ్ళేమో ఏదో ఇన్ఫెక్షస్ సమ్ డిసీజ్ వలన అట్లా ఇదవుతం జరిగిందనమాట. చనిపోవటం. అది దే అట్రిబ్యూటెడ్ అంటే అప్పుడు టు వ్యాక్సిన్. ఆ, అందుకని అప్పుడు ఆ ప్రాజెక్ట్ వద్ద విత్ హోల్డ్ ఇదనమాట. తర్వాత ఇది జరుగుతూ ఉంది. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ సేఫ్ వ్యాక్సిన్. ఎవ్వరు భయపడక్కర్లేదు. ఇప్పటికి 5 మిలియన్‌కి ఎక్కువ టీనేజర్స్‌లో ఇచ్చారు ఈ ఏ వ్యాక్సిన్. ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలమ్మా టీనేజ్‌లకి? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ హెచ్పివి. సో, బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ డెఫినెట్ ఇది ఇవ్వాలి. బట్ ఏంటంటే 9 to 26 ఇయర్స్ అని అమెరికాలో వాళ్ళు డిస్క్రైబ్ చేస్తా జరిగింది. ఎందుకంటే అంటే ఆ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. బట్ ఏంటంటే కొంచెం యంగర్ ద ఏజ్ ఇస్తే ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉండటం వలన రైట్. ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అని. యంగ్ ఏజ్ లో ఇస్తే ఒక డోస్ కూడా సరిపోతుంది. మన కల్చర్ కి మీరు ఏ ఏజ్ సజెస్ట్ చేస్తారు? అంటే ఏ ఏజ్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యంగ్ ఏజ్ లో ఇస్తే ఎక్కువ ఇమ్యూనోజెనిసిటీ ఉంటుంది, ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే యంగర్ లో ఇస్తేనే బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్లీ గౌరవ ప్రధానమంత్రి గారిని చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అవునవును. ఈ వ్యాక్సిన్ నేషనల్ రోల్ అవుట్ ప్రోగ్రామ్ లాగా చేశారు. ఇట్ హ్యాస్ ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఎలిజిబుల్ గర్ల్ ఇన్ ద కంట్రీ అరౌండ్ 14 years ఓకే, స్కూల్ ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్ విల్ రిసీవ్ దిస్ వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సూపర్. అండ్ ఇప్పుడు వరకైతే గార్డసిల్ ఇస్తున్నారు. ఎందుకంటే దానికి ప్రూవ్ అయింది ఒక డోస్ ఇచ్చినా చాలు అని. ఇప్పుడు మన ఇండిజినస్ వ్యాక్సిన్ కూడా ప్రొడ్యూస్ అయింది సీరం ఇన్స్టిట్యూట్ నుంచి. వాళ్ళ వ్యాక్సిన్ కూడా మన ఇండియన్ ఇండిజినస్ కాబట్టి ఇక రాను ఆ వ్యాక్సిన్ కూడా రోల్ అవుట్ ప్రోగ్రామ్ లోకి వస్తుంది. సో 9 నుంచి వేసుకోవటం కూడా బెటర్ అంటారు మన పిల్లలకైతే. అంటే ఒకటి ఇచ్చినా చాలు. అంటే ఇమ్యూనోజెనిసిటీ ఎంగేజ్ లో ఉంటది కాబట్టి ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అండ్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. గ్రోత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదమ్మా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ వ్యాక్సిన్. ఎందుకంటే ఒక 5 మిలియన్ ఆల్రెడీ ఇది ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ కాదు. ఇది ఇప్పుడు కరోనా టైంలో ఎమర్జెన్సీగా ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది కోవిడ్ వ్యాక్సిన్స్. అలా ఏమి అంత మనకి దాని గురించి ఏమీ తెలీదు. అట్లా కాదు ఇది. ఇది 15 yearsకి ఎక్కువైంది ఈ వ్యాక్సిన్. 15 మోర్ దెన్ 17 years వరకు అవుతుంది. ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఇయర్ టు 20 years ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయ్యి. సో ఇంత ల్యాబ్ టెస్టులు అన్ని జరిగే ఇంత డేటా ఇప్పుడు వరకు తీసుకున్న వాళ్ళు కూడా 5 మిలియన్కి ఎక్కువ తీసుకున్నారు. సో ఈ వీడియో చూస్తున్న మదర్స్ కి మీరు ఏం చెప్తారు? టీనేజ్ పిల్లలు ఉన్న మదర్స్ తప్పకుండా టీనేజ్ పిల్లలు ఉన్న మదర్స్ వాళ్ళ పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పించాలి. ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా. అవును. ఇప్పుడు ఇంకా మగ పిల్లలకు కూడా ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకా ఫ్యూచర్ లో ఇస్తా. అంటే ఇప్పటివరకైతే అమ్మాయి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ర్యాంపెంట్ కాబట్టి ఇది ఇస్తున్నాం. ఫస్ట్ అన్ని ఒకసారి కుదరదు కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ లో మగ పిల్లలకు కూడా వస్తుంది. మీ ఇంత ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ టైం ఒక పేషెంట్ ని చూసి తనకి అమ్మ మీకు క్యాన్సర్, ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్,
ఆ పేషెంట్‌కి చెప్పినప్పుడు మీరు ఫేస్ చేసిన ఆ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంటే ఒకటి షేర్ చేస్తారా? డెఫినెట్‌గా అండి. ఎవ్రీడే అలాంటి ఇన్సిడెంట్సే ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా పేషెంటు అలా నడిచొస్తారు. ఒక్కొక్కసారి జస్ట్ ఏదో టెస్ట్ చేయించుకోవటానికి నార్మల్ ఎట్లా ఉన్నారో ఎట్లా వస్తారు. ఒకసారి చూస్తే కొంతమందికి స్టేజ్ 4 ఉంటుంది. అవును. ఆ! దానికి అసలు అంటే యాస్ ఎ డాక్టర్స్, యాస్ ఎ ఆంకాలజిస్ట్ మాకే చాలా డిప్రెస్డ్‌గా ఉంటుంది. వి షుడ్ ఓన్లీ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ అండ్ కౌన్సిల్ ద పేషెంట్. హ్మ్. హ్మ్. సో, అయి చాలా పెయిన్‌ఫుల్ అండి. అలాంటి సిట్యుయేషన్ న్యూస్ వాళ్ళకి బ్రేక్ చేస్తాం అనేది, అందులో స్టేజ్ 4 అలాంటి అలాంటి న్యూస్ చెప్పటం అనేది చాలా పెయిన్‌ఫుల్. ఓకే. మనమే యాక్సెప్టెన్స్‌కి ఇంత బాగొచ్చారు. ఈ స్టేజ్ 4 ఏంటి? వాట్ ఈస్ లైఫ్? ఇదేంటి? అని అని అనిపిస్తా అని అని ఉంటది. అనిపిస్తది. ఒక పేషెంట్‌ని చూడగానే అంటే టెస్టులు ఓకే. బట్ చూసిన వెంటనే ఇతనికేదో సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది అనేది చెప్పగలుగుతారా? డెఫినిట్‌గా అండి. వాళ్ళకి ఇప్పుడు మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ సింప్టమ్స్ అందుకే నేను ఇందాక చెప్పాను గదా! క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. హ్మ్. వాళ్ళు మనకి ఏదో ప్రాబ్లమ్‌కొస్తారు. వాళ్ళు అనుకోరు. బట్ మనం లీడింగ్ మనం వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ చెప్పారు బట్టి మనం ఇంకొన్ని క్వెషన్స్ అడుగుతాం ఏంటి అనేది. దాన్ని బట్టి మనకు డెఫినిట్‌గా వీళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది అనేది తెలుస్తుంది మనకి. బట్ డయాగ్నోసిస్ అనేది ఇమేజింగు, పెథాలజీ, బయాప్సీలోనే అవుతుంది గానీ, డెఫినిట్‌గా ఉంది అనేది మాత్రం మనం అంటే వాళ్ళ సింప్టమ్స్‌ని బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి చాలా వరకు మనం ఒక కంక్లూషన్‌కి రాగలం. అంటే ఎలాంటి ఇబ్బందులుంటే ఎక్కువగా మనకి క్యాన్సర్ రావటానికి అవకాశాలున్నాయి? హెల్త్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఛాన్సెస్ ఉంది అని అంటే గనక మీరేం చెప్తారు డాక్టర్ గారు? ఇప్పుడు ఏంటంటే ఇన్ జనరల్ సింప్టమ్స్ యాహ్! చెప్తానమ్మా. ఇప్పుడు బ్రెస్ట్ అనుకో లేడీస్‌లో, మహిళల్లో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ రొమ్ము బ్రెస్ట్. క్యాన్సర్, హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు రొమ్ములో ఏదన్నా గడ్డ తగిలినా గానీ, అంటే స్క్రీనింగ్ అనేది ఎవ్రీ వుమెన్ హ్యాస్ టు గెట్ ఇట్ డన్. 40 దాటాక ఎవ్రీ వుమెన్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. బట్ చేయించుకోరు కదా చాలామంది. బట్ సింప్టమ్స్ ఏంటంటే సైన్స్ ఇప్పుడు మనకి చేతిలో గడ్డ తగిలినా గానీ, చెనుమోల నుంచి డిశ్చార్జ్ రసి గానీ, రక్తం గానీ వచ్చినా గానీ చెనుమూల నుంచి, బ్రెస్ట్ మైన స్కిన్ ముడతబడినట్టు నారింజ తొక్క ఉంటుంది చూడు గుంటలకి అట్లా ముడతబడినట్టయినా గానీ, యాక్సిల్‌లో చంకల్లో ఏమన్నా గడ్డలేమన్నా ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇప్పుడు ఉన్న ప్రతిదీ నేను ఇట్లా ఉంటే సింప్టమ్స్ క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు. దాంట్లో రైట్. 20% క్యాన్సర్ ఉంటాయి. 80-90% నార్మల్ బినైన్ గ్లమ్సే ఉంటాయి. బట్ ఏది అనేది నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. మనం డాక్టర్‌ని సంప్రదించి ఇది అట్‌లీస్ట్ ప్రూవ్ ఇట్ ఆర్ డిస్‌ప్రూవ్ ఇట్ అంటే ఇది అవునా? లేకపోతే ఇది కాదు అని కూడా నిర్ధారించుకోవటం చాలా అవసరం. హ్మ్. బియాండ్ డౌట్. తెల్ల పాత్రలు వాడకూడదు. అల్యూమినియంలో వండుకోకూడదు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. మనం వాడే నూనెల వలన, లేకపోతే మనం తినే ఆహార పదార్థాల వల్ల ఎక్కువగా కలుషితం అవ్వటం వల్ల, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడినవి తినటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మరి ఇదివరకు రోజుల్లో ఎలా బతికారు డాక్టర్ గారు? అది అంటే ఏం చేయాలి? ఏం చేసినా ఇది క్యాన్సర్‌కి ఇదొక కాజ్ అనే న్యూస్ వింటూ ఉంటుంటే కొన్ని ఎట్లా తినాలి అనే అంటే ఒక క్వెషన్ వస్తా ఉంటుంది కొన్ని కదా! ఉంటాయండి. కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇయన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇయన్నీ మనం చెప్పుకునే. కొన్నో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్నో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ అంటే మన జీన్స్ మనం మోడిఫై చేసుకోలేము ఏమి అలాంటి. కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఒబీస్ ఉన్నారనుకో ఎక్సర్సైజ్ చేస్తాం తగ్గటం ఇయన్నీ మోడిఫై చేసేదనమాట. అలానే మీరంటారు ఏం ఫుడ్ తినాలి అంటే ఇప్పుడు ఆర్గానిక్ అనుకోండి. మనం ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు అది పాసిబులా కాదు కదా! హ్మ్. మనం దొరికింది తీసుకోవాలి అంతే. అవును. సో, ఉన్న వాటిలో అంటే నాన్ మోడిఫైబుల్ మనం ఏం చేయలేము. ఉన్న వాటిలో బెస్ట్ చేసుకోవాలి. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని వి హావ్ టు టేక్ కేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదే స్మోకింగు, డ్రింకింగ్ ఉంటే అది ఓకే. అది ఓకే. మానేస్తాము. ఓకే. ఒబీస్ ఉంటే ఎక్సర్సైజ్ చేసి తగ్గటము. ఈ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. తర్వాత వంట పాత్రల విషయానికొచ్చేసరికి కూడా వంట చాలా డౌట్స్ ఉంటాయండి పాత్రలు అంటున్నారు డాక్టర్ గారు. కానీ ఇది అది అని ప్రూవెన్ కాదండి. ఇప్పుడు అన్నీ ఇది ఉంది కదా! సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదండీ! ఆ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫుడ్ గ్రేడ్ అని, ప్లాస్టిక్ ఇయన్నీ ఉంటున్నాయిగా. అలా ఉన్నాయి వాడితే వాడొచ్చు. ప్లాస్టిక్ అంటే ఓకే. డెఫినిట్‌గా అది అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే హ్మ్. మన భూమికి కూడా మంచిది కాదు కాబట్టి. అదర్‌వైజ్ మిగతా వాటిని అన్నిటిని మార్పులు చేసేసుకోవాలంటే నిజంగా ఒక నార్మల్ పీపుల్‌కి అది సాధ్యమవుతుందంటారా? కాదండి. అది కాదు. ఆ! అదే చెప్పానుగా. రొటీన్ ఆ! లైఫ్‌లో మనకి అది ఆ! కాదు.
చాలా ఇబ్బంది కదా. కాదు. తర్వాత ఇది జెనెటికల్ గా రావడానికి అవకాశం ఉందంటారా? జెనెటికల్‌గా వస్తానికి కొన్ని క్యాన్సర్స్ డెఫినిట్‌గా ఉందండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్, హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాము. అండ్ కోలాన్ క్యాన్సర్స్, ఇట్లా కొన్ని క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్స్, బిలియరీ క్యాన్సర్స్ ఈయన బ్రకాతోనే అసోసియేట్ అయి ఉంటాయి. కోలాన్ సెపరేట్ జీన్ ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తాయన్నమాట వీళ్ళకి. అదేంటంటే కొన్ని మన ఫ్యామిలీలో ఇద్దరు గానీ, ఇద్దరికన్నా ఎక్కువ కానీ సేమ్ క్యాన్సర్‌తో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌కి కానీ బ్రెస్ట్ అండ్ ఓవరీ ఇద్దరు గానీ, ఇద్దరికన్నా ఎక్కువ గానీ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే క్లోజ్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ రిలేటివ్ అంటాం కదా! ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ రిలేటివ్ ముఖ్యంగా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ముఖ్యంగా అనమాట. ఇప్పుడేంటంటే మన ఇంట్లో అమ్మలకు కానీ, పెద్దమ్మలకు కానీ, పిన్నులకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, అట్లా మేనత్తలకు కానీ, నాయనమ్మలకు కానీ అట్లా క్లోజ్ రిలేటివ్స్‌లోకి వస్తే ఇద్దరికి కానీ, ఇంకా ఎక్కువ మందికి కానీ క్యాన్సర్ ఉంటే అప్పుడు మనం కూడా ఇప్పుడు ఆ టెస్ట్ జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా! అలా బ్లడ్ తీసుకొని ఆ జెనెటిక్ అనాలిసిస్ వచ్చిందమ్మా. సో బ్రాకా టెస్ట్ చేయించుకోవచ్చు. ఓకే. ఒకవేళ నిజంగా అంటే మనము కూడా ఆ హై రిస్కా కాదా అనేది చెప్తుంది ఇది. ఒకవేళ నిజంగా మనం కూడా హై రిస్క్ కిందకి వస్తామనుకో, బ్రాకా నెగిటివ్ వస్తే యూ కమ్ లైక్ ఎనీ అదర్ ఉమెన్. అంటే వేరే నార్మల్ ఉమెన్కి ఎలాంటి రిస్క్ ఉంటుందో మీకు అంతే రిస్క్ ఉంటుంది. ఎక్స్ట్రా రిస్క్ ఏమి ఉండదు మీ ఫ్యామిలీలో ఉందని. ఒకవేళ బ్రాకా పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. ముందు జాగ్రత్త అంటే మీరు యాంజెలినా జోలీ గారు ఉంటారు, హాలీవుడ్ యాక్ట్రెస్ అయి ఉండి అప్పుడు ఆమె సర్జరీ చేయించుకున్నప్పుడు యుఎస్ టీవీలో చాలా డిబేట్ జరిగింది అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో అందరిని వాళ్ళ అమ్మమ్మని ఎంత అనుభవిస్తాం చూశారు ఆవిడ. చూసింది కాబట్టి ఆవిడ ఆ డెసిషన్ తీసుకుంది, పర్సనల్ డెసిషన్. ఏం డెసిషన్ అంటే ఆవిడ కూడా బ్రాకా పాజిటివ్ కనుక 2 బ్రెస్ట్లు తొలగించుకొని రీకన్స్ట్రక్ట్ చేయించుకుంది. అవును. అండ్ వీళ్ళలో ఓవరీలు కూడా తొలగించాలండి. ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. ఓవరీ అంటే ఇది 35 దాటి అంటే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత లాప్రోస్కోపిక్ ఓవరీస్ అని ట్యూబ్స్ తీసేస్తాం అనమాట. తీసేస్తాం వల్ల అది ఓవేరియన్ క్యాన్సర్కే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఏది ఏమైనా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే తప్ప ఇలాంటి కౌన్సిలింగ్ జెనెటిక్ కౌన్సిలింగ్ వెళ్ళాలి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ పెయిన్ కన్నా కూడా దాని ట్రీట్మెంట్ నే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికే ఎక్కువగా భయం మనం చూస్తూ ఉంటాం. పేషెంట్కి క్యాన్సర్ అని టర్మ్ వినగానే చాలా భయాందోళనకు చెందుతారండి. ఏం ఉండదు, ఏం కాదు, మీది మంచి టైపే, తగ్గిపోతుందన్నా కానీ వాళ్ళకి చాలా ఆందోళన ఉంటుంది. కానీ మేము కౌన్సిలింగ్ చేస్తాం యాజ్ ఏ డాక్టర్స్, అండ్ వేరే వాళ్ళు కౌన్సిలర్స్ చేస్తారు. వాళ్ళకన్నా కూడా పేషెంట్ సపోర్ట్ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ డిసీజ్ బారిన పడి వాటి చికిత్స పొంది దాన్ని జయించిన వాళ్ళు ఉంటారు క్యాన్సర్ని. వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాం పేషెంట్ సపోర్ట్ గ్రూప్. వాళ్ళతో మాట్లాడితే మనం క్యాన్సిల్ చేసిన దానికన్నా కూడా చాలా వాళ్ళకి ధైర్యం వస్తుంది. పేషెంట్స్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకి చేసి నా ఎక్స్పీరియన్స్లో మనం కౌన్సిల్ చేసిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిల్ చేశాక కూడా చాలామంది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు పేషెంట్ కంట్రోల్ ప్రోగ్రామ్ పేషెంట్ నెంబర్ ఇస్తే వాళ్ళు ప్రీవియస్ పేషెంట్ నెంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. దాంతో పాటుగా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇంకా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తారు? యాక్చువల్లీ పేషెంట్ రాగానే ఫస్ట్ అనుమానం అలా ఉండగానే వాళ్ళు భయపడిపోతారు. ఫస్ట్ చేసేది ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తామమ్మా. ఫస్ట్ అది మస్ట్ అనమాట. క్లినికల్ సిమ్టమ్స్ అడుగుతాం, ఏంటి, ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏమైంది, అంటే ఎలా మొదలైంది, ఎందుకు వెళ్ళారు, ఫస్ట్ ఎక్కడో అంటే మా దగ్గరికి వచ్చేసరికి ముందు ఎక్కడికన్నా కూడా వెళ్ళి వస్తారు కదా, అసలు ఎందుకు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, మామూలుగా ఎందుకు సంప్రదించారు, అసలు మీరు రొటీన్గా ఏమైనా టెస్ట్ చేస్తే బయటపడిందా, లేకపోతే మీకేమన్నా బాధ ఉంటే వెళ్ళారా డాక్టర్ గారి దగ్గరికి అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు దే కమ్ విత్ దేర్ స్టోరీ. అంటే ఇలా అయింది డాక్టర్ గారు, ఇలా ఈ కారణం వల్ల వెళ్ళాము, అలాగా డాక్టర్ గారు ఇలా ఎక్కడో పోయిన వేరే రీజన్ వలన వెళ్తే ఇది బయటపడింది, ఇలా చెప్తారనమాట. చెప్పిన తర్వాత మనం హిస్టరీ అంతా రాసిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్. మనం ఎన్ని పెట్ స్కాన్, ఎన్ని ఇమేజింగ్లు, ఎన్ని అత్యాధునికమైన పరికరాలు ఉన్నా కానీ
హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఏజ్ ఓల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఏ డాక్టర్కైనా. ఓకే. క్లినికల్గా అన్నీ చూస్తాం, రైట్ ఫ్రమ్ ఎనీమియా ఉందా, ఏమైనా జాండీస్ ఉందా, లింఫ్ నోడ్స్ ఉన్నాయా, టాప్ టు బాటమ్. అన్నీ చూస్తాం. చూసిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఒక లంప్ ఉందనుకోండి ఎక్కడన్నా, దెన్ ఇమేజింగ్ వస్తుంది. తర్వాత ఇమేజింగ్ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇమేజింగ్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ ఫస్ట్ సింపులే చేస్తాం. ఓకే. అల్ట్రాసౌండ్ చేస్తాం, దాంట్లో ఏం బయటపడిందని చూస్తాం. ఇప్పుడు బ్రెస్ట్ అడుకో మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అయి చేస్తాము. ఇప్పుడు అబ్డామిన్ అంటే ఒట్టి అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ దాని ఫైండింగ్స్ బట్టి ఫర్దర్ టెస్ట్కి వెళ్తాం. ఓకే. ఫర్దర్గా సిటీ స్కానా ఏంటి అనేది ఆలోచిస్తాం. Okay. ఒకవేళ బయాప్సీ ఏమైనా చేయాల్సి ట్యూమర్స్ లో, ట్రీట్మెంట్ విషయంలో కొంచెం భయం ఉంటుంది కదా పేషెంట్స్ కి, దాన్ని ఎలా మీరు బయటకు అదే తీసుకొస్తారు? ఇప్పుడు బయాప్సీ చేశారనగానే ఆ టైం నుంచి మొదలవుద్ది వాళ్ళ భయం. ఎందుకంటే అందరికి ఇన్ జనరల్ బయాప్సీ అంటే ఏదో క్యాన్సర్ అనే పదం లే పీపుల్కి కూడా తెలిసిపోయింది. తెలుస్తుంది. అంటే మీరు అంటే బయాప్సీ వచ్చాకే అది కన్ఫర్మేషన్ వచ్చాకే క్యాన్సర్ అని ఉంటుంది. ప్రతి బయాప్సీ క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పినా కానీ వాళ్ళు ఆ భయంలోనే ఉంటారు. ఒకసారి ఇంకా వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసి పంపుతాం ఫస్ట్ ఇనిషియల్గా. అదే రిపోర్ట్ వచ్చాక చూద్దాము, బయాప్సీ తీయగానే అది క్యాన్సర్ అని కాదు అని. ఒకవేళ ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా కాకపోవచ్చు బయాప్సీలో. ఓకే. అదే దే ఆర్ హ్యాపీ. ఒకవేళ నిజంగా క్యాన్సర్ అని ఉంటే నెమ్మదిగా వీ హ్యావ్ టు రివీల్ టు ద పేషెంట్. ఓకే. ఖచ్చితంగా పేషెంట్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ మన ఇండియాలో ఏంటంటే చాలా మంది ఏమంటారంటే అటెండర్స్, పేషెంట్ రిలేటివ్స్, అమ్మో వద్దండి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తారు మనని. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం అప్పుడు అదే చెప్తాం. ఇప్పుడు చెప్పకపోయినా దర్చుకుంటండి, అల్టిమేట్గా అయితే చెప్పాలండి. ఎందుకంటే ట్రీట్మెంట్ అవసరం కాబట్టి అల్టిమేట్గా చెప్పే చెయ్యాలి. చేసేది వాళ్ళకి కాబట్టి చెప్పే చెయ్యాలి. నెమ్మదిగా అయినా చెప్పాలి. కానీ ఇప్పుడే చెప్తే భయపడతారు అంటే 1 or 2 days తీసుకుందాం, ఫ్యూ డేస్ తీసుకుందాం, అంతేకాని చెప్పాలని చెప్తాము. సో చెప్పిన తర్వాత నెమ్మదిగా మేము కౌన్సిలింగ్ చేసి అలా నెమ్మది చెప్తాం అనమాట. విల్ బ్రేక్ ద న్యూస్. యూజువల్గా ఏ న్యూస్ అయినా మనం చెప్పినప్పుడు పేషెంట్ కాదు, ఇన్ జనరల్ ఫస్ట్ ఏమొస్తుంది, డినయల్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉండదు. అంటే నాకెందుకు వస్తుంది, నాకు రాదు, మనకి ఎప్పుడు ఏ భ్రమలో ఉంటామంటే మనకెందుకు వస్తుంది, మనకు రాదు, పక్కన వాళ్ళకి వస్తుంది అనుకుంటాం. ఆ ఇత్తోనే, అందుకే టెస్ట్లు కూడా ఎవరు చేసుకోరు, మనకు రాదు అనే ఇత్తోనే. సో నాకెందుకు వస్తుంది, నాకు రాదు, అలా అవ్వకూడదే, అది నా రిపోర్ట్ అయ్యి ఉండదు, వేరే వాళ్ళ రిపోర్ట్ అయ్యి ఉంటుంది అని కూడా అంటారు పేషెంట్స్. అలాంటప్పుడు అది కాదమ్మా మీ రిపోర్టే ఇదని అని చెప్పి డినయల్ ఉంటుంది. తర్వాత యాంగర్ ఉంటుంది. యాంగర్ అంటే అంటారు, నాకెందుకు వచ్చింది డాక్టర్ గారు, నేను నాకు చాలామందికి చాలా అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్ ఉంటుంది, డ్రింకింగ్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్స్ ఉంటాయి, నాదో చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైలు, నేను అసలు టోటలర్ని, అసలు నేను వెజిటేరియన్ ఉంటా, కనీసం నాన్ వెజ్ కూడా తిన్ను, ఎక్సర్సైజ్ చేస్తాను, అండ్ టు ద ఎక్స్టెంట్ దట్ నేను ఎవరికి హాని కూడా చేయలేదు, అలా కూడా మాట్లాడతారు. యాంగర్ అనేది. తర్వాత బార్గెనింగ్ వస్తుంది. ఓకే అనే బార్గెనింగ్ స్టేజ్లో ఉంటారు. తర్వాత ఇది స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ అనమాట. ఇవన్నీ స్టేజెస్. తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. తప్పదు, ఇంకా ఫైనల్గా యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా అమ్మ ట్రీట్మెంట్ భయపడాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ ఇనంగా ఇన్క్యూరబుల్ అనే కాదు, చాలామంది క్యాన్సర్ జయించి నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఎగ్జాంపుల్ కావాలని మీరు మాట్లాడొచ్చు కూడా వాళ్ళతో. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు అని కౌన్సిల్ చేస్తాం. ఎస్పెషలీ ఉమెన్ విత్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్, అంటే 40 to 60, వేర్ ఫ్యామిలీ ఈజ్ యంగ్, చిన్న పిల్లలు అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ అట్లా ఉన్నప్పుడు ఉమెన్ చాలా సైకలాజికల్గా డిప్రెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకన్నా కూడా ఆ టైంలో దే థింక్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, కిడ్స్ కోసం. వాళ్ళని ముఖ్యంగా స్పెషల్గా కౌన్సిల్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే యూజువల్లీ ఉమెన్ నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమవుద్ది, పిల్లల చదువులు ఏమవుతాయి, ఈ స్టేజ్లో ఎలా అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఆ టర్మ్ వినగానే ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా తీసుకుంటే ట్రీట్మెంట్ అంతా తగ్గిపోతుంది,
విల్ బి నార్మల్ అనే స్టేజ్కి వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కూడా కౌన్సిలింగ్కే బహుశా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో కౌన్సిలింగ్ అనేది బహుశా. చేస్తాం. ఏం చేస్తాం, ముందు చెప్పినట్టు కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళకన్నా కూడా పేషెంట్ సపోర్ట్ గ్రూప్, ఆ, అంటే ఆ. పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ఇక్కడ కన్నా కూడా మన వెస్ట్రన్ కంట్రీస్లో చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఓకే. దే గో టు దేర్ ప్లేసెస్ అండ్ కౌన్సిల్ అండ్ ఆల్. ఇక్కడ కూడాను నాకు ముగ్గురు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగా కౌన్సిల్ చేస్తారు. వాళ్ళ నెంబర్స్ ఇస్తే మ్మ్. వాళ్ళకి టు ద ఎక్స్టెంట్ వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళి చేస్తాం అంటారు.